we are discussing about sources of revenue. ప్రభుత్వ రాబడికి మూలాధారాలు ఏంటి? Meaning of the revenue, public revenue, sources of the public revenue. Meaning, revenue received by the government from different sources is called public revenue. Government వచ్చి different sources ద్వారా రెవెన్యూ కానీ కలెక్షన్ చేస్తే దాన్ని పబ్లిక్ రెవెన్యూ అంటారు. గవర్నమెంట్ వచ్చి డిఫరెంట్ సోర్సెస్ ద్వారా రెవెన్యూని కానీ కలెక్షన్ చేస్తే దాన్ని పబ్లిక్ రెవెన్యూ అంటారు. సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ: ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ, రెవెన్యూ రిసీవ్డ్ through collection of taxes from the public is called tax revenue. గవర్నమెంట్ వచ్చి ప్రజల మీద ట్యాక్స్ విధించి ఇంపోర్ట్ చేసి రెవెన్యూని కానీ పొందితే దాన్ని ట్యాక్స్ రెవెన్యూ అంటారు. గవర్నమెంట్ వచ్చి ట్యాక్సుల ద్వారా రెవెన్యూని కానీ పొందితే, ట్యాక్సులు కలెక్షన్ చేయడం ద్వారా రెవెన్యూని పొందితే దాన్ని ట్యాక్స్ రెవెన్యూ అంటారు. ట్యాక్స్ రెవెన్యూ రెండు రకాలుగా డివైడ్ చేశారు: డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్నులు అంటారు, ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్నులు అంటారు. డైరెక్ట్ ట్యాక్స్, ద ట్యాక్స్ imposed directly on a person's income and wealth is called direct tax. The tax imposed directly on a person's income or wealth is called direct tax. గవర్నమెంట్ వచ్చి ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ మీద కానీ పర్సన్ యొక్క వెల్త్ మీద కానీ ట్యాక్స్ డైరెక్ట్గా విధిస్తే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. అంటే ఏ వ్యక్తి మీద ట్యాక్స్ విధిస్తుందో ఆ వ్యక్తే ఆ యొక్క ట్యాక్స్ని కట్టాలి, వేరే వాళ్ళు కట్టకూడదు. ఏ వ్యక్తికి వెల్త్ ఉంటుందో అతనే ట్యాక్స్ కట్టాలి, వేరే వాళ్ళు ట్యాక్స్ కట్టడానికి లేదు. డైరెక్ట్ ట్యాక్స్ టూ టైప్లో డివైడ్ చేశారు: ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్, ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్, ట్యాక్సెస్ ఆన్ ప్రాపర్టీ అండ్ క్యాపిటల్ అసెట్స్. ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ మీద ఎక్స్పెండిచర్ మీద ట్యాక్సులు వసూలు చేయడం. ట్యాక్స్ ఆన్ ప్రాపర్టీ అండ్ క్యాపిటల్ అసెట్స్, ప్రాపర్టీ మీద ట్యాక్సులు అంతా కూడా విధించడం. ఆయన దగ్గర క్యాపిటల్ ఉంటే ఆ క్యాపిటల్ మీద ట్యాక్స్ విధించడం. ఇవన్నీ కూడా ఈ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్, జనరల్గా ఉండే టైప్ బిట్స్ అనమాట. ఇవి ఆబ్జెక్టివ్ టైప్కి ఎక్కువగా ఇస్తూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కాబట్టి ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్: పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ ట్యాక్స్ అండ్ ఎక్స్పెండిచర్ ట్యాక్స్. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ మీద విధిస్తే ఆ వ్యక్తే కట్టాలి. కాబట్టి ఒక ప్రభాస్ ఇన్కమ్ పొందాడు, ప్రభాస్ వచ్చి ఒక ఇంకా రెమ్యునరేషన్ తీసుకున్నాడు, ఒక సినిమాకి 10 కోట్లు తీసుకున్నాడు. 10 కోట్ల మీద ఆయన ట్యాక్స్ ఆయనే కట్టాలి. నా ఇన్కమ్ కాదు ఇది అని చెప్పడు, దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఒక ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, ఎవరికైతే ఇన్కమ్ వస్తుందో ఆ వ్యక్తే నీకు కట్టాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, అనిల్ ముఖేష్ అంబానీ ఉన్నాడు, అతనికి ఇన్కమ్ వస్తే అతనే కట్టాలి. టాటా వాళ్ళు ఉన్నారు, టాటా కంపెనీ, టాటా అట్లా అనమాట. ఆ ఎవరికైతే పర్సనల్గా ఇన్కమ్ వస్తుందో ఆ వ్యక్తియే కట్టాలి, దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అన్నారు. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్, ఏ కంపెనీలకు ఇన్కమ్ వస్తుందో ఆ కంపెనీల మీద విధిస్తే దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. ఇప్పుడు మహేంద్ర ఉంది, హీరో మోటార్స్ ఉంది. ఈ మహేంద్ర ఆ కంపెనీ మీద ట్యాక్స్ విధిస్తే వాళ్ళు కట్టాలి. ఇది నా కంపెనీ కాదు, పక్కన కంపెనీ చెప్పేదానికి. మహేంద్ర కంపెనీ ఉంది, ఎస్కాట్స్ ఉంది, వాళ్ళ మీద ట్యాక్స్ ఇస్తే వాళ్ళే కట్టాలి. సుజుకి కంపెనీ ఉంది, వాళ్ళే కట్టాలి. దాన్ని కంపెనీస్ కట్టే ట్యాక్స్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ట్యాక్స్. కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు, ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి, పర్సనల్గా ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఆ వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళకి ట్యాక్స్ ద్వారా వాళ్ళకి వడ్డీకి ఇస్తే డబ్బులు వస్తాయి, దాని మీద ట్యాక్స్ కట్టాలి. ఎక్స్పెండిచర్, కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, నగలు కొంటూ ఉంటారు, అదేవిధంగా వాళ్ళు ఇంకా బంగారం కొంటూ ఉంటారు. కాబట్టి వాటి ఆ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అయిందో ఆ ఎక్స్పెండిచర్ మీద లిమిట్ ఉంటుంది అనమాట. ఒక 1,00,000 రూపాయలు, 1,00,000 లక్షలు లిమిట్ ఉంటుంది. ఆ 1,00,000 కన్నా ఎక్కువగా కొన్నారంటే అప్పుడే ట్యాక్స్ ఇస్తారు. దాన్ని
మనము ఎక్స్పెండిచర్ ట్యాక్స్ అంటాం. నెక్స్ట్ ట్యాక్సెస్ ఆన్ ప్రాపర్టీ అండ్ క్యాపిటల్ అసెట్. కొంతమందికి ఆస్తులు ఉంటాయి, కొంతమందికి ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఎస్టేట్స్ ఉంటాయి. వాటి మీద గవర్నమెంట్ ట్యాక్స్ ఇస్తుంది. దాన్ని ట్యాక్సెస్ ఆన్ ప్రాపర్టీ అండ్ క్యాపిటల్ అసెట్స్ అంటారు. కొంతమంది టీ ఎస్టేట్ ఉంటాయి, కాఫీ తోటలు, టీ తోటలు ఉంటాయి. ఆ తోట జమీందారులు ఉంటారు. జమీందారు కొన్ని వేల ఎకరాల భూములు ఉంటాయి. వాటికి ఇన్కమ్ వస్తుంది, వాటి మీద ట్యాక్స్ ఇస్తారు. దాన్ని వెల్త్ ట్యాక్స్ అంటారు. గిఫ్ట్ ట్యాక్స్ ఎవరన్నా సరే వారసుడికి ఆస్తులు పంచినప్పుడు గిఫ్ట్గా ఇస్తారు. గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా విన్నర్గా గెలిచాడు, ఇప్పుడు కప్పు గెలిచింది ఇండియా కప్పు గెలిచినప్పుడు ఒక వ్యక్తికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారనుకో, నీకు అతనికి 10 కోట్లు ఇచ్చారనుకో, 10 కోట్లు ట్యాక్స్ కట్టాలి. నీకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి గిఫ్ట్ ట్యాక్స్ అంటారు. సరే వారసులు ఆస్తిని పంచేటప్పుడు గిఫ్ట్ రూపంలో ఇస్తారు, వాళ్ళు కూడా కొంత ట్యాక్స్ కట్టాలి. అదనమాట. దాన్ని డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ద బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ షిఫ్టెడ్ ఫ్రమ్ 1% to 100% ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ట్యాక్స్ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి షిఫ్ట్ చేయబడితే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్నులు అంటారు. ఒక పర్సన్ మీద ట్యాక్స్ విధిస్తే ఆ పర్సన్ పక్కన మీద దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి మీద పక్కన ట్రాన్స్ఫర్ చేస్తాడు. దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇప్పుడు నీకు మారుతి సుజుకి ఉంది, మారుతి కారు తయారు చేస్తారు. మారుతి కారు తయారు చేసేటప్పుడు దాని మీద ఒకటేసారి ట్యాక్స్, సేల్ ట్యాక్స్ రిలీజ్ చేస్తారు. సేల్స్ ట్యాక్స్ అన్నమాట. ఆ ట్యాక్స్ విధించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రొడ్యూసర్స్ గవర్నమెంట్ కట్టేస్తారు. ఆ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు, హోల్సేలర్స్కి దాన్ని షిఫ్ట్ చేస్తారు. ఆ యొక్క ఏజెన్సీ వాళ్ళు ఉంటారు, ప్రతి డిస్టిక్కి మారుతి ఏజెన్సీ ఉంటుంది, కారు ఏజెన్సీ, వాళ్ళు షిఫ్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, కన్జ్యూమర్స్ కొంటారు. ఆ కన్జ్యూమర్స్ కొన్న వాళ్ళ మీద ట్యాక్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. విధించే ఇంపోర్ట్ చేసేదేమో ప్రొడ్యూసర్ మీద, కట్టేదేమో కన్జ్యూమర్. అలా ప్రొడ్యూసర్ నుంచి హోల్సేల్కి, హోల్సేలర్ నుంచి రీటైలర్కి, రీటైలర్ నుంచి కన్జ్యూమర్కి ట్యాక్స్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని మనము ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ, గ్రాస్ సేల్ ట్యాక్స్ అంటే ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ అంటే ఇప్పుడు ముఖ్యంగా ఎక్కువ వైన్స్ మీద విధిస్తాం. ఒక స్టేట్లో వైన్ తయారవుతుంది, బీర్ కానీ, బ్రాందీ కానీ, విస్కీలు కానీ. తమిళనాడులో ఎక్కువగా వచ్చిందనుకో, తమిళనాడు ఆంధ్రాకి వాళ్ళు పంపించారనుకో, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళింది కాబట్టి ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారు. దాన్ని ఎక్సైజ్ డ్యూటీ అంటారు. నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ డ్యూటీ అంటే నీకు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వస్తువులు డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చి ఒక కంట్రీ నుంచి ఈ కంట్రీకి అంటే గోల్డ్ ఎక్కువగా దుబాయ్ నుంచి గోల్డ్ అక్కడి నుంచి ఇండియాకి వస్తుంది. దుబాయ్లో రేట్ తక్కువగా ఉంది, ట్యాక్స్ లేవన్నమాట. అందువల్ల ఇక్కడికి వచ్చేటప్పటికి నీకు వాళ్ళ మీద ట్యాక్స్ ఇస్తారు. అందుకని ఎయిర్పోర్ట్స్లో అంతా కూడా గోల్డ్ అంతా చెక్ చేస్తుంటారు. మినిమం ఒక సవర్ కానీ 10 గ్రాములు కానీ వాళ్ళు ఉంచుకోరు, మిగతా కానీ ఎక్కువగా ఉంటే ట్యాక్స్ కట్టాలి. దాన్ని కస్టమ్స్ డ్యూటీ అంటారు. అదేవిధంగా మనం టీవీలో ఏమైనా తెచ్చుకున్నా కూడా, లేకపోతే మొబైల్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ అవన్నీ ఎక్కువగా తెచ్చుకుంటే దాని మీద ట్యాక్స్ ఇస్తారు. దాన్ని కస్టమ్స్ డ్యూటీ అంటే ఇంపోర్టెడ్ ఐటమ్స్ అనమాట. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ అంటే బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, నీకు వెహికల్స్ సంబంధించిన కంపెనీస్ కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, బ్యాంక్స్ కానీ, డాక్టర్స్కి హాస్పిటల్స్ ఉంటాయి. వాళ్ళకి వీళ్ళు కానీ కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, కాలేజ్ ఇన్స్టిట్యూట్స్, ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి. ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ మనీ వస్తుంటుంది. వాళ్ళకి మించిగా వస్తే వాళ్ళు ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్. కాబట్టి దాన్ని మనము సర్వీస్ ట్యాక్స్ అంటాం. ఇంకా జిఎస్టీ ఈ మధ్య వచ్చిన గ్రాస్ సర్వీస్ ట్యాక్స్ అంటారు, గ్రాస్ సేల్స్ ట్యాక్స్. ఇంకా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఉండేది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే మన దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్, ఒక స్టేట్ గవర్నమెంట్, ఇంకో స్టేట్ గవర్నమెంట్, ఇంకో స్టేట్ అలా పాస్ అవుతూ ఉంటే వస్తువులు ట్యాక్స్ యాడ్ చేస్తూ పోతారు. ఇలా ఎక్కువ ట్యాక్స్లు అయ్యేటప్పటికీ ఈ ట్యాక్స్ కన్ఫ్యూషన్ వచ్చేసి ఎవరికి ఇన్కమ్ రావడం. అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే జిఎస్టీ, గ్రాస్ సేల్ ట్యాక్స్ ఒకటేసారి సెంట్రల్ ట్యాక్స్ ఒకే దగ్గర ఎక్కడైనా సరే, స్టేట్ గవర్నమెంట్ ఏ స్టేట్లో అయినా సరే, ఏ సెంట్రల్ గవర్నమెంట్లో అయినా ఒకే ట్యాక్స్ అనేది విధించబడింది. అప్పుడు దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ ఎంత తీసుకోవాలి, ఒకటేసారి తీసుకుంటారు. ఒక పెట్రోల్ తప్పితే ఇప్పుడు మీకు లగ్జరీస్ ఉన్నాయి, లగ్జరీ విలాస వస్తువులు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. అదే నెససరీస్ ఉన్నాయి, ఫుడ్, క్లాత్ తక్కువ ట్యాక్స్ ఉంటుంది.
అదే గోల్డ్ ఉంది, ఇక్కడ మీడియం ట్యాక్స్ ఉంటుంది. అట్లా హై కాస్ట్ గూడ్స్ ఉంటాయి, వాటికి ట్యాక్స్ రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా జిఎస్టీ కింద వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా కన్జ్యూమర్ ట్యాక్స్ కట్టేస్తారు. ఎంత ట్యాక్స్ 18% అయినా 28% అయినా, దానివల్ల ఒకేసారి రెవెన్యూ స్టేట్కి ఎంత వస్తుంది, గవర్నమెంటే వసూలు చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్, కానీ స్టేట్కి ఇస్తుంది అనమాట. కొన్ని ట్యాక్స్లు గవర్నమెంట్ వసూలు చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది, కొన్ని వచ్చి స్టేట్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది. ఆ ట్యాక్స్లు నీకు ఒకేసారి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట, దాన్ని జిఎస్టీ అంటారు. ఇవన్నీ కూడా ట్యాక్సులు సంబంధించి వీటికి మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్. స్టూడెంట్స్, మీకు కానీ నేను చెప్పిన లెసన్ కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఇతరులకి తెలియపరచండి, నా యొక్క ఛానల్కి సపోర్ట్ చేయండి. నెక్స్ట్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, గవర్నమెంట్ రిసీవ్స్ రెవెన్యూ ఫ్రమ్ అదర్ దాన్ ట్యాక్సెస్ ఈజ్ కాల్డ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. గవర్నమెంట్ వచ్చి ట్యాక్సుల మీద కాకుండా ఇతర సోర్సుల వల్ల కూడా రెవెన్యూ సంపాదిస్తుంది, దాన్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. గవర్నమెంట్ వచ్చి ట్యాక్స్ ద్వారా కాకుండా అదర్ సోర్సెస్ ద్వారా కూడా రెవెన్యూ సంపాదిస్తుంది, దాన్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. అడ్మినిస్ట్రేటివ్ రెవెన్యూ, కమర్షియల్ రెవెన్యూ, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, లోన్స్. ఫస్ట్, అడ్మినిస్ట్రేటివ్ రెవెన్యూ. The amount collected by the government for rendering services, such as administrative services, is called administrative revenue. గవర్నమెంట్ వచ్చి కొన్ని సర్వీసెస్ చేస్తారు అడ్మినిస్ట్రేషన్లో, ఆ సర్వీసెస్ చేసిన దానివల్ల డబ్బుల్ని కలెక్షన్ చేస్తుంది, దాన్ని నాన్ అడ్మినిస్ట్రేటివ్ రెవెన్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రిజిస్ట్రేషన్ ఫీజు, లైసెన్స్ ఫీ. ఒక గవర్నమెంట్ ఒక ల్యాండ్ ఉంది అంటే, ఒక డిస్ట్రిక్ట్లో భూములు ఉన్నాయి, ఒక వ్యక్తి ఒక భూమి ఇంకో వ్యక్తికి అమ్మాలంటే ఈ యొక్క ఓనర్షిప్ని పక్కన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి, దాని రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ యొక్క బాండ్ అంతా కూడా గవర్నమెంట్ ఇస్తుంది, ఆ ట్యాక్స్ అంతా కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. అంటే ఒక వ్యక్తి అపార్ట్మెంట్ అమ్మినా, ఒక వ్యక్తి భూమిని అమ్మినా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి, స్కూటర్లు కానీ కార్లు కానీ ఏవైనా సరే. అప్పుడు అతని వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడుతుంది, అప్పుడు మోసాలు కావుండదన్నమాట. దానికి గవర్నమెంట్ సర్వీస్ చేస్తుంది, అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, దానికి ట్యాక్స్ అంతా కూడా కలెక్షన్ చేస్తుంది. అదే లైసెన్స్ ఫీ, ఒక వ్యాపారం చేయాలి, లైసెన్స్ తీసుకోవాలి, ఒక ఎగ్జిబిషన్ ఏదైనా పెట్టాలి, ఇంగ్లీజ్మెంట్ పార్కులు పెట్టాలి, దానికి లైసెన్స్ తీసుకోవాలి, ఒక గన్ను పెట్టుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి. ఆ లైసెన్స్ ఇచ్చిన దానికి గాను గవర్నమెంట్ వచ్చి డబ్బులు కలెక్షన్ చేస్తుంది. ఇది ట్యాక్స్ ద్వారా కాకుండా ఇతర ద్వారా వచ్చింది కాబట్టి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని చెప్పి అంటారు. కమర్షియల్ రెవెన్యూ, పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఎర్న్ రెవెన్యూ బై సెల్లింగ్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఈజ్ కాల్డ్ కమర్షియల్ రెవెన్యూ. గవర్నమెంట్ కొన్ని ఎంటర్ప్రైజెస్ మెయింటైన్ చేస్తుంది, దాన్ని పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటారు. అంటే గవర్నమెంటే ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తుంది, ఆ ఇండస్ట్రీస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. కాబట్టి ట్యాక్సుల వల్ల రాలా, గవర్నమెంట్ బిజినెస్ చేసిన దానివల్ల రెవెన్యూ వచ్చింది కాబట్టి దీన్ని కమర్షియల్ రెవెన్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇవన్నీ పెట్రోల్తో బిజినెస్ చేస్తాయి. మనం హెచ్పి స్టేషన్స్, బీపీసీ స్టేషన్స్ ఉంటాయి, అవి ఏంటంటే పెట్రోల్ అమ్ముతాయి. ఆ పెట్రోల్ అమ్మినప్పుడు గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. ఇండియన్ రైల్వే, గవర్నమెంట్ రైల్వేలు అంతా కూడా లైన్ నిర్మిస్తుంది, బోగీలు అంతా రైలుకి సంబంధించిన లైన్ అంతా కూడా ఆ రైలు అంతా కూడా నీకు ఏర్పాటు చేయాలి, కలెక్షన్ చేయాలి, అవంతా కూడా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది అన్నమాట. అదేవిధంగా బిఎస్ఎన్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనమాట, ఇది గవర్నమెంట్ యొక్క టెలికమ్యూనికేషన్ సంబంధించింది. అదే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, గవర్నమెంట్ వచ్చి ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించిన ఏరోప్లైన్స్ అన్నీ కూడా గవర్నమెంటే తయారు చేస్తుంది కాబట్టి అమ్ముతుంది ఇతర దేశాలకి డిఫెన్స్కి సంబంధించి, కాబట్టి అది కూడా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ఉంటే అవి తీసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతుంది అన్నమాట ఓన్గా, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అంటారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, గవర్నమెంట్కి వీటి వల్ల ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇది కూడా పబ్లిక్ రెవెన్యూగా మనం చెప్పచ్చు. నెక్స్ట్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, గ్రాంట్స్ ద్వారా కూడా గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది. అమౌంట్ రిసీవ్డ్ వితౌట్ ఎనీ కండిషన్ ఆఫ్ రీపేమెంట్ ఈజ్ కాల్డ్ గ్రాంట్స్. గవర్నమెంట్ కానీ ఏదైనా డబ్బులు కానీ మళ్ళీ రీపే చేస్తాను అని కండిషన్ లేకుండా కానీ తీసుకుంటే దాన్ని గ్రాంట్ అంటారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ లోకల్ సబ్ గవర్నమెంట్కి ఇస్తుంది. అదర్గా
ఫారిన్ గవర్నమెంట్స్ మన దేశానికి ఇస్తారు, దాని గ్రాంట్ అంటారు. ఈ గ్రాంట్స్ అనేవి మళ్ళీ కట్టక్కర్లా డబ్బులు. ఏదైనా భూకంపాలు వచ్చినప్పుడు, అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, దీన్ని గ్రాంట్ అంటారు. దీన్ని మళ్ళీ పే చేయక్కర్లా. గ్రాంట్స్ వచ్చి రెండు రకాలు, జనరల్ గ్రాంట్స్, స్పెసిఫిక్ గ్రాంట్. గ్రాంట్ ఈస్ గివన్ వితౌట్ స్పెసిఫిక్ పర్పస్ ఈజ్ కాల్డ్ జనరల్ గ్రాంట్. జనరల్ గ్రాంట్ అంటే గవర్నమెంట్ అనే గ్రాంట్ ఇచ్చినప్పుడు దానికి వచ్చి ఈ పర్పస్కే వాడండి అని చెప్పండి, ఏ పర్పస్కైనా వాడుకోవచ్చు. దాన్ని మనము జనరల్ గ్రాంట్ అంటాం. అది ఎడ్యుకేషన్ పర్పస్కి వాడుకోవచ్చు, హెల్త్ పర్పస్కి వాడుకోవచ్చు, అది కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, దేనికైనా ఏర్పాటు చేసుకోవడానికి వాడుకోవచ్చు, ఇల్లు కట్టుకునే దానికి కూడా వాడచ్చు గవర్నమెంట్. స్పెసిఫిక్ గ్రాంట్. గ్రాంట్ ఈజ్ గివన్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ గ్రాంట్. గ్రాంట్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్ కొరకు మాత్రమే ఇస్తే దానికే వాడాలి, దాన్ని స్పెసిఫిక్ గ్రాంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఎడ్యుకేషన్ గ్రాంట్, స్కూల్ కట్టించేదానికి, హాస్పిటల్ కట్టించేదానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన దానికే వాడాలి, పక్కదానికి వాడకూడదు. అదేవిధంగా నీకు ఈ రాకుండా నీకు టీకాలు ఇస్తారు పిల్లకాయలు, పోలియో, పల్స్ పోలియో సంబంధించి. ఫారిన్ గవర్నమెంట్స్ ప్రతి గవర్నమెంట్కి, ఇండియన్ గవర్నమెంట్కి ఇచ్చిందనుకో పల్స్ పోలియో కార్యక్రమంకి వాడాలి, అంటే చిన్నపిల్లలకి టీకాలు వేయించడం. అట్లా నీకు ఫ్యామిలీ ప్లానింగ్, పాపులేషన్ పెరగకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటికి ఇచ్చినప్పుడు వాటికే గవర్నమెంట్ వర్క్ చేయాలి. కాబట్టి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్లడ్స్కి ఫ్లడ్స్కే ఖర్చు పెట్టాలి, ఫ్లడ్స్ ఒక బాధితులకు అన్నమాట. దాన్ని స్పెసిఫిక్ గ్రాంట్స్ అంటారు. ఇంకా లోన్స్ అనేవి గవర్నమెంట్ వచ్చి దేశం లోపల ఉండే ఇన్స్టిట్యూషన్ ద్వారా తీసుకుంటుంది, ఫారిన్ గవర్నమెంట్ ద్వారా కూడా తీసుకుంటుంది. కాబట్టి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటుంది, ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా తీసుకుంటుంది. దాన్ని మనం లోన్స్ అంటాము, అడ్వాన్సెస్. ఆ తీసుకున్న లోన్స్ని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కూడా బిజినెస్ చేసేదానికి లోన్స్ ఇస్తుంది, వ్యాపారస్తులకు కానీ ఇండస్ట్రీస్కి కానీ. అలా దానివల్ల ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. దాన్ని మనము లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని చెప్పి చెప్పచ్చు.